మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో హరోం హరా ఎలా అనిపించింది సుధీర్ బాబు గారు నటించినటువంటి ఈ సినిమా. ముందుగా కథలోకి వెళ్ళిపోతే మొదటి మాటలో అది 80వ దశకం. కుప్పం ప్రాంతాన్ని తమ గుప్పెట్లో పెట్టుకుని తమ్మిరెడ్డి అతని తమ్ముడు బసవరెడ్డి దారుణమైన అకృత్యాలకు పాల్పడతారు. కనిపించిన ప్రతి భూమిని కబ్జా చేస్తారు. మహిళలపై అత్యాచారాలకు పాల్పడతారు. తమకు ఎదురొచ్చినటువంటి వారిని దారుణంగా హతమారుస్తారు. కాబట్టి వాళ్లకు భయపడి ఆ ఊర్లో చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్లి జీవిస్తూ ఉంటారన్నమాట. అలాంటి కుప్పం ప్రాంతంలోని పాలిటెక్నిక్ కాలేజ్ లో ల్యాబ్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తాడు సుబ్రహ్మణ్యం. అనుకోని పరిస్థితుల్లో ఒకసారి తమ్మిరెడ్డి గ్యాంగ్ తో గొడవపడి ఉద్యోగం పోగొట్టుకుంటాడు. సరిగ్గా అదే టైంలో తండ్రి శివారెడ్డి చేసినటువంటి అప్పులు తీర్చే బాధ్యత సుబ్రహ్మణ్యంపై పడుతుంది. ఈ నేపథ్యంలోనే డబ్బు సంపాదించడం కోసం తన మిత్రుడు సస్పెండ్ అయినటువంటి పోలీస్ తో కలిసి తుపాకులు తయారు చేసి అమ్మడం మొదలు పెడతాడు. ఆ వ్యాపారం ఏమిటో, ఆ వ్యాపారంతో ఏ స్థాయికి వెళ్లాడు, చివరికి కుప్పం ప్రాంతాన్ని కాపాడాడో లేదో తెలుసుకోవాలి అంటే ఈ కథను చూసేయాల్సిందే. నెంబర్ 2, సుధీర్ బాబు తన కెరీర్ లో ఇంతవరకు సుబ్రహ్మణ్యం వంటి మాస్ యాక్షన్ క్యారెక్టర్ అయితే గనక పోషించలేదు. కానీ ఆ పాత్రకు తన వంతు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. యాక్షన్ సీక్వెన్స్ లో విశ్వరూపం చూపిస్తారు ఆయన. ఎమోషనల్ సీన్స్ లో చాలా సెటిల్ గా పర్ఫార్మ్ చేశారు. మాలవిక అందంగా తెరపై కనిపించినా కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదని చెప్పుకోవాలి. పళనిస్వామి క్యారెక్టర్ లో సునీల్ తెరపై ఆద్యంతం కనిపిస్తారు. కానీ ఆ పాత్రను తీర్చిదిద్దినటువంటి తీరు కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. సో ఫైనలీ చెప్పాలంటే గనక కొంచెం ఓకే అనిపిస్తుంది హరోం హరా. సుధీర్ బాబు పర్ఫార్మెన్స్, యాక్షన్ సీక్వెన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఛాయాగ్రహణం కోసం ఒక లుక్ వేసేసుకోవచ్చు.